బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది, రేపొద్దున కష్టం ఎవరికైనా వస్తుంది. మనకేమో ఆయనకైనా కాదు, తెలుగుదేశం పార్టీకైనా కాదు, ఎవరికైనా వస్తుంది. మన వంతు నిలబడాలి. 4 దశాబ్దాలుగా ఏ పార్టీతో అయినా సరే అభిప్రాయ భేదాలు, పాలసీ విభేదాలు ఉండొచ్చు, కానీ అంత కక్ష కట్టకూడదు, అంత ఇబ్బంది పెట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను, నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను. దేనికి? ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి 2 రోడ్లు, విజయవాడ గుడివాడ రోడ్డు కానీ, కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ 1-2 సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం. ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేలని, వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం. రోడ్లేమో గూతులు, నోట్లో నుంచేమో బూతులు. అంటే ఎవరికి చెప్పుకుంటాం? ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు. మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ, ఆ స్టైల్ యూనియన్ కానీ, ఇక్కడున్న నవభారత్ ఖాదీ కానీ, బండార్ షాప్ కానీ, వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే స్టాంప్ పేపర్లు ఉంటాయి. వాళ్ళు రేపు పొద్దున లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకి వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి. ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు, జెరాక్స్ ముఖాన్ని పడేస్తాడంట. జెరాక్స్ ముఖం ముందేం చేశాడు? పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు, తర్వాత సరిహద్దుల రాయి మీద బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఏమో మీకు కూర్చోబెట్టి జెరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని. జెరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలమా? జెరాక్స్ తీసుకుని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా? ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి, ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడదామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా? నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను నేనే. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా తట్టుకుంటాం? వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. ఎంత మెజారిటీతో వస్తుందనేది ప్రశ్న తప్ప, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. అది ఎంత మెజారిటీ సీట్లు, ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు. ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాం. మీరు జగన్ని మద్దతు పెట్టుకొని భుజాల మీదకి ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది. మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం. ఇది మా ఒక్కరిది కాదు. ఇది రేపు పొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, మీ హక్కు తీసే యాక్ట్, మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు. ఇది ఎక్కడో నానక్రమం కూడా ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి, ఆ సర్వర్లో ఉంటాయి. మీరు చెప్పండి, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు? మొన్న 2019లో ఓటేస్తే మనకి మద్యపాన నిషేధం అని చెప్పి, ఇందాక దారంతో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎటు వెళ్తాం? మద్యం దుకాణాలు, మద్యాన్ని అమ్మమని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు. కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని వ్యక్తి సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే మనకి ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు, ఇంటింటికి రక్షిత మంచినీరు ఇస్తానని చెప్పాడు. ఒకవైపు మనకి ఆక్వా సాగు డబ్బులు కావాలి, కానీ మొత్తం విషమయం అయిపోయిన మన నీళ్ళన్నీ రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి ఓపిక లేదు. పేకాట క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది, దందాలు చేయడానికి ఓపిక ఉంది, మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది, కానీ ప్రజలకి నీళ్లు అందించడానికి ఓపిక లేదు, గోతులు పూడ్చడానికి ఓపిక లేదు. కొడాలి నాన్నగారికి కూడా నాకేం తిట్టాలన్న ఇట్లాంటి ఏం లేదు నాకు. మన రాధా గారి పెళ్లిలో కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు, కానీ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైనా సరే నేను ఎదురు తిరుగుతాను. ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువ అది. కానీ ఎందుకు భయపడాలి? మనకు హక్కు ఏంటి? ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు, 7,000 పైసలకు ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలు మూసేశారు. ఒకప్పుడు 5,000, 6,000, 7,000 ఇస్తే ఎయిడెడ్ స్కూల్స్ లో మనకి
చదువు వచ్చేసేది, డిగ్రీలు ఇవన్నీ జూనియర్ కాలేజీలు. ఈ రోజున కూర్చోబెట్టి ఒక్కొక్కరికి 20,000 25,000 అదనంగా అయింది. 60,000 మంది పైచీలుగా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల బిడ్డలు చనిపోయారు. ఒకడు మాట్లాడలా. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం. దాదాపు 3,000 కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు. ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు. వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా. ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు 10 నుంచి 12 లక్షల దిగుబడి తగ్గిపోయింది. అంత దిగజారిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి. ఇవన్నీ మారాలి అంటే ఈ రోజున నేను మీకు మాటిస్తున్నా, వెనిగండ్ల రాము గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను. రెండు 2019 ఎన్నికల్లో వెనిగండ్ల రాము గారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఈయన చాలా అందంగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలండి ఈ గ్రాఫిటీ. 2019లో వెనిగళ్ల రాము గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనిగళ్ల రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనిగళ్ల రాము గారు. అలాంటి వెనిగళ్ల రాము గారు ఈ రోజున గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను ఒకటే వచ్చాను, ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చెయ్యాలి అంటే మనకి వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.